చీకట్లో ఉన్నటువంటి నీ బ్రతుకును వెలుగుకు నడిపించడానికి, అసత్యంలో ఉన్నటువంటి నీ బ్రతుకును సత్యానికి నడిపించడానికి, పాపంలో ఉన్నటువంటి నీ బ్రతుకును రక్షణకు నడిపించడానికి, దుఃఖంలో ఉన్నటువంటి నీ బ్రతుకును నాట్యంగా మార్చడానికి, మరణంలో ఉన్నటువంటి నీ బ్రతుకును జీవంలోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎవరి కోసం వచ్చారంటే నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, మన అందరి కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ఏదో ఒక ప్రాంతానికి దేవుడు కాదు, యేసుక్రీస్తు ఏదో ఒక కులానికి దేవుడు కాదు, యేసుక్రీస్తు ఏదో ఒక మతానికి దేవుడు కాదండి. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ లోకంలో ప్రాణంతో ఉన్న ప్రతి జీవిని సృష్టించినటువంటి దేవుడు ఆ జీవి నశించిపోకూడదని, ముఖ్యంగా ఆ మనుష్యులు పాపంలో పడి కొట్టుమిట్టలాడి రేపొద్దున నిత్య నరకాగ్ని పాలు పంపులు పొందకూడదని దేవుడే నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరణంలో ఉన్నటువంటి మన బ్రతుకును, మరణపు ముళ్ళును విరచి మరణాన్ని నుంచి జీవానికి దాటింపు చేయడానికి, రేపొద్దున నిన్ను నిత్య నరకాగ్నిలో పడకుండా నిత్య జీవములోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. మరణము నుండి జీవములోనికి ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్.